లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నాయకుడైన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తలకొండపల్లి మండలంలో ప్రచారం ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఈ క్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారును రాంగ్ రూట్ లో వచ్చిన బైక్ ఢీ కొనగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వెల్జాల్ గ్రామంలోని ప్రచారం ముగించుకున్న అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మిడ్జిల్ మండల కేంద్రం మీదుగా చారగొండ మండలానికి బయలుదేరారు. వెల్జాల గ్రామం సమీపంలోని రామాసిపల్లి మైసమ్మ టెంపుల్ క్రాస్ రోడ్ వద్ద ఎదురుగా రాంగ్ రూట్ లో వచ్చిన బైక్ ఢీ కొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులగాను ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన నరేష్ రాములు అని తెలిసింది. 26 సంవత్సరాలు ఉన్న నరేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి కూడా కొన్ని గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన మహిదా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. 2014లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు కసిరెడ్డి నారాయణ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయనకు ఎమ్మెల్సీ పదవి అప్పచెప్పడం జరిగింది. అయితే 2018లో టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు కసిరెడ్డి నారాయణ రెడ్డి. కానీ కసిరెడ్డికి హ్యాండ్ ఇస్తూ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కి టికెట్ కేటాయించడం జరిగింది. అయితే 2023లో అయినా తనకు టికెట్ ఇస్తుంది అని భావించారు కసిరెడ్డి నారాయణ రెడ్డి. కానీ మరొకసారి కసిరెడ్డి నారాయణ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ మొండి చెయ్యి చూపుతూ మరోసారి జైపాల్ యాదవ్ కి టికెట్ కేటాయించడం జరిగింది. టీఆర్ఎస్ అధిష్టానంతో ఏదో ఒకటి తేల్చుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు కసిరెడ్డి నారాయణ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరిన కసిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి 75,858 ఓట్లు సాధించి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక రెండవ స్థానంలో బీజేపీ నుండి పోటీ చేసిన తల్లోజు ఆచారి 70,448 ఓట్లు సాధించి రెండవ స్థానానికి పరిమితమయ్యారు. ఇక మూడవ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే గురుక జైపాల్ యాదవ్ 42,847 ఓట్లు సాధించారు.